ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. ఈనాటి రాశి ఫలాలు 9 జూలై 2024 మేషరాశి వారికి ఈరోజు మీకు మొత్తం మీద ఈరోజు ప్రయోజనకరమైన రోజే, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. మీ మనసు ఈ మధ్య జరిగిన కొన్ని విషయాల వల్ల కలతపడి ఉంటుంది. దానికోసం మీరు ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను మీకు ప్రయోజనకరం కాగలవు. పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి. మీరే అవకాశాలను వెతికి అందుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో మీ సమస్యలు చెప్పుకోవాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో ఎక్కువ పట్టింపుగా ఉంటారు. మీ యొక్క శక్తిని మీ యొక్క సొంత అభివృద్ధి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈరోజు వినియోగిస్తే మరింత మెరుగ్గా పనిచేస్తాయి. ఈరోజు తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. ఈరోజు సాధ్యమైన అన్ని కోణాల్లోంచి పెట్టుబడులని పరిశీలన జరపకపోతే కొద్దిగా నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, రొట్టెలను చేసి నలుపు తెలుపు రంగు ఉన్న కుక్కలకు తినిపించడం ద్వారా మీ యొక్క జీవితాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి 9 జూలై 2024 వీరి యొక్క చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన వల్ల వీరికి కొత్త స్నేహితులు పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు. ఈరోజు అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి. సమయం చాలా విలువైందని మర్చిపోకండి. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. మీ వైవాహిక జీవితం, మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది, కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉంటే గనక చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. ఎందుకంటే మీకు వాటిలో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి సురక్షితమైన వాటిలో మదుపు చేయడం చాలా మంచిది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, మీకు ఇష్టమైన వారికి మంచి ఆభరణాలు బహుమతిగా ఇవ్వండి. మీ యొక్క జీవితం ఉత్తేజపరిచేందుకు మరియు మెరుగుపరచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి 9 జూలై 2024 చంద్రబలం ప్రకారం మీ యొక్క భావోద్వేగాలు ఈరోజు అదుపు చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. అయినా కూడా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి. ఎందుకంటే మీరు అలా చేసినట్లయితే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. క్లిష్ట దశను దాటుకుని ఆఫీస్లో ఉండేవారు ఈరోజు ఒక అందమైన, ఆశ్చర్యమైన ఒక వ్యక్తి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈరోజు మీరు గడపగలుగుతారు. మీకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది ఈరోజు. కాబట్టి మీరు ఆరోగ్య రీత్యా ఎక్కువగా నడవడానికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. అది మీకు ఈరోజు మంచి చేస్తుంది. ఇతరుల మాటల మేరకు మదుపు చేస్తే గనక మీకు ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉంటాయి. కాబట్టి మీరు సొంతంగా ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ యొక్క మిథున రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి స్థిరంగా లేకపోతే గనక ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచేందుకు సింహవాహిని అనగా దుర్గాదేవి ఒక సింహం మీద స్వారీ చేస్తున్నటువంటి దుర్గాదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిగా మీకు ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగవుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 9 జూలై 2024 చంద్రబలం ప్రకారం ఈరోజు మీకు మీ అంకితమైన, మీకు ఇష్టమైన, తిరుగులేని వారికి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది. కాబట్టి ఈరోజు ఫిర్యాదులు, కోపతాపాలు అన్నీ చేత్తో తీసేసినట్లుగా మాయమైపోతాయి వారి వలన. మీకు ఈరోజు ప్రయాణం వెంటనే ఫలితాలు తీసుకొని రాదు, కానీ
ఈరోజు చేసే ప్రయాణం మీకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు తీసుకొచ్చేందుకు పునాది వేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు గ్రహిస్తారు. మంచి అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరూ ఇవ్వకపోయినప్పటికీ మీరు వారిని అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇచ్చి ఆదుకుంటారు. మీరు రిలాక్స్ అయి సన్నిహిత మిత్రులు కుటుంబంతో గడుపుతూ సంతోషం పొందడానికి ఈరోజు ప్రయత్నించండి. లేకపోతే మీ మూడ్ ఆఫ్గా ఉంటుంది. సాయంత్రం టైంలో ఈరోజు వీరు చేసుకోవాల్సిన రెమెడీ, శివలింగానికి నీటిని అభిషేకంగా అందించండి. దాని వలన మీకు కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచేటట్లుగా చేస్తుంది. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి 9 జూలై 2024 చంద్రాబలం ప్రకారము వీరికి ఒక భాగస్వామి తాలూకా మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడనున్నారు. ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు దక్కవచ్చు. ఈరోజు మీ యొక్క బలాలు, భవిష్యత్ ప్రణాళికలు కొద్దిగా తగ్గించుకోవాల్సిన సమయం. మీకు మరియు మీ శ్రీమతికి మధ్య ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం అనేది ఈరోజు కనిపిస్తుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చేయడానికి దారి తీస్తుంది. ఎప్పుడు మీరు సమయస్ఫూర్తితో అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును వహిస్తే గనక మీకు విజయం ఖచ్చితంగా సొంతం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారు సమస్యలు సృష్టించే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త. సింహరాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, మీ తల్లిపై గౌరవం మరియు ప్రేమ చూపించండి ఈరోజు. దీని ద్వారా కుటుంబంలో ఆనందం మరియు శాంతి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి 9 జూలై 2024 చంద్రాబలం ప్రకారం వీరి ప్రియమైన వారు వీరిని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని మీరు బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టుకొని మీ మనసులో ఉన్నది వారితో మాట్లాడండి. అప్పుడు అంతా చెక్కబడుతుంది. డబ్బు సంపాదనకి కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే అనవసరంగా తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంది. మిమ్మల్ని పొందటానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించండి. ఈరోజు కార్యక్రమాలను ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి కూడా ఉండేటట్లుగా చూసుకోండి. దాని ద్వారా మీకు ఆరోగ్య రీత్యా మంచి జరుగుతుంది. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళికల నుండి మీకు చాలా చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. ఈరోజు కన్యారాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, దృశ్యమానంగా సవాలు చేయబడిన వ్యక్తులకు అనగా కంటి చూపు సరిగా లేని వ్యక్తులకు సహాయం చేయండి మరియు మీ యొక్క జీవితంలో సానుకూల ఇంద్రజాలాన్ని వ్యాప్తి అవటం మీరే చూస్తారు. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి 9 జూలై 2024 చంద్రాబలం ప్రకారము ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ అంకిత భావానికి, నిజాయితీకి మెప్పు పొందగలుగుతారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఏదైనా తినేటప్పుడు, తాగేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలవగలరు. ఈరోజు బయటికి వెళ్లే ముందు జాగ్రత్తగా దేవుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి మరియు పెద్దవారి ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలి. మీరు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు మీకు సరి అయినది. మీకు ఇష్టమైన వారి యొక్క మీ చుట్టుపక్కల ముఖ్యమైన నిర్ణయాలు చేసేవారికి మీ యొక్క అభిప్రాయాలు కనుక మీరు చేరవేస్తే గనక లబ్ధిని పొందుతారు. మీ అంకిత భావానికి, నిజాయితీకి మెప్పు పొందగలుగుతారు. ఈరోజు ఈ యొక్క తులారాశి వారు
చేసుకోవాల్సిన రెమెడీ ఈరోజు రొట్టెలను తయారు చేసి కుక్కలకు తినిపించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 9 జూలై 2024 చంద్రాబలం ప్రకారం ఎవరైతే ఈరోజు ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్స్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోయే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి ఈరోజు దూరంగా ఉండాలి అని సూచన. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. గ్రహగతుల రీత్యా మీకు మంచి జరగాలని రాసిపెట్టి ఉన్నా కూడా మీ యొక్క కర్మ ఫలితంగా ఇది కొంచెం నిరోధించే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు సత్సంబంధాలు కూడా దెబ్బతింటాయి. మీ పై అధికారులు గమనించేలోగానే మీ పెండింగ్ పనులు పూర్తి చేసుకోండి. ఈ రాశికి చెందిన వారు ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారాన్ని ఆలోచిస్తారు. ఈరోజు మీ బంధువు, మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ యొక్క వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క భయాన్ని తగ్గించుకోవడానికి ఇది కీలకమైన సమయం. ఈరోజు అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు, ఆయుర్దాయాన్ని కూడా హరించి వేస్తుంది. భయం అనే విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి ఈరోజు దానికి మంచి సమయం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి అనుకుంటే కనుక మీ నుదుటిపై ఎరుపు రంగు కుంకుమను దిద్దుకోండి. అది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరుస్తుంది ప్రతిరోజు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 9 జూలై 2024 ఈరోజు వీరికి మీ రోజువారీ అలసట, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ను ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మీ పిల్లలతో కలిసి వెళ్ళండి. మీ యొక్క పిల్లలు మీ సాయంత్రాన్ని ఉత్తేజితం చేయగలుగుతారు. వారితో గడిపిన సమయం మీ శరీరానికి కొత్త శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. ఈరోజు అలా బయటకు వెళ్ళి వచ్చి ఎంజాయ్ చేయండి. కొద్దిగా మీరు ఫీల్ అయ్యేటటువంటి కష్టాల నుంచి విముక్తి పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. రిలాక్స్ అవ్వటం వల్ల మీ యొక్క ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపగలుగుతారు. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితో ఈరోజు కొంచెం ఓర్పుగా ఉండాలి. మీకు ఎవరైతే ప్రధానం అయి ఉంటారో వారితో సంతోషకరంగా గడపగలుగుతారు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మంచి మార్గదర్శనం చేసే రోజు ఇది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ ప్లాన్ చేసి ఉన్నారు. ఈ ధనుసు రాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, పాలు మరియు మిశ్రీలను అనగా చక్కెర స్ఫటికాలను కలిపి యువతులకు పంపిణీ చేయాలి. అనగా ఆడవారికి పంపిణీ చేయండి. పాలు చక్కెర కలిపిన చక్కెర పాలను పంపిణీ చేయడం ద్వారా మీ కుటుంబంలో ఆనందాన్ని పెంచుకునేవారు అవుతారు. తదుపరి మకర రాశి. మకర రాశికి 9 జూలై 2024 చంద్రాబలం ప్రకారం ఈరోజు మీ ఇంట్లో ఏవైనా కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేటటువంటిది వస్తుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని కూడా చూపుతుంది. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితో కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఈరోజు ఆ విషయంలో కొద్దిగా ఓర్పుతో ఉండాలి. ప్రేమలో నిరాశకు గురై ఉంటారు, కానీ మనసు పాడు చేసుకోవద్దు. కారణం మీరు ఆ విషయంలో ఎక్కువగా ఆలోచించే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు ఎక్కువగా భూ వ్యవహారాలు డీల్ చేసే స్థాయిలో ఉంటారు. అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్ట్స్లో కలుపుకుంటూ పోతారు. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళటానికి ఈరోజు మంచి రోజు. మీకు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ప్రయత్నించేవారు ఉంటారు బాగా, కానీ మీరిద్దరూ ఏదో ఒకలా తెలుసుకొని సర్దుబాటు అవుతారు. మీ యొక్క సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి చేసుకోవాల్సిన రెమెడీ ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచుకోవటానికి మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టండి. మరియు మీ నుదుటిపై చెట్టు యొక్క నేల మట్టిని పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి కుంభరాశి.
ఈ కుంభరాశి వారికి 9 జూలై 2024 చంద్రాబలం ప్రకారము ఈరోజు మీరు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపగలిగితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది. ఎవరైతే ఈ కుంభరాశిలో ఉండే స్టూడెంట్స్ ఉంటారో వారు ఆటలపై ఎక్కువ సమయాన్ని గడపడం తగ్గించి చదువు పైన కూడా శ్రద్ధ చూపాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రాశిలోని వారు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే అది మీకు దొరికే రోజు ఈరోజు. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. చిరకాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవ్వటం వలన ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి పనితో మీరు చాలా సమయం వరకు బిజీగా ఉంటారు. ఈరోజు కుంభరాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులకు మరియు గోధుమ రంగు కలిగిన కుక్కలకు ఆహారాన్ని ఇవ్వండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి 9 జూలై 2024 చంద్రాబలం ప్రకారం ఈరోజు విద్యార్థులైతే గనక మీరు విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు, బాధకు గురిచేస్తాయి. ఈరోజు ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కూడా మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన అది వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని ఆచంద్ర తారార్కము ప్రేమిస్తూనే ఉంటారు అనే వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకొని సంతోషంగా ఉంటారు. మీరు పరపతి గల వారి చుట్టూ తిరిగితే బాగా ఎదగగలుగుతారు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మానుకొని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మంచి అద్భుతానుభూతిని ఈరోజు మీరు మీ భాగస్వామితో కలిసి పొందనున్నారు. మీ సంతోషాన్ని భయం ఆపేయగలదు. అది మీలో సొంతగా పుట్టే ఆలోచనల వలన, ఊహల వలన ఉత్పన్నం అవుతుంది అని మీరు అర్థం చేసుకోండి. అది మీ ధారాళతా శక్తిని, జీవితంలోని ఆనందాన్ని పారిపోయేలా చేస్తుంది. భయం అనేది మీ సామర్థ్యాన్ని పనికిరాకుండా చేతకానితనంగా మార్చేస్తుంది. కాబట్టి ఆ భయాన్ని చిన్నగా ఉండగానే త్రుంచివేయండి, లేకపోతే మిమ్మల్ని పిరికివారిగా తయారు చేస్తుంది. యొక్క మీనరాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఈరోజు మీ యొక్క ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండటం కోసం వితంతువులు ఎవరైతే ఉంటారో వారికి అన్నదానము లేదా ఏదైనా సహాయము చేసి ఆప్యాయత చూపించడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి ఈనాటి రాశి ఫలాలు.